పల్లవి అరేంజ్ చేసిన అతనైతే రూమ్లోకి వచ్చి అవని వాళ్ళ రూమ్ అయితే చూస్తూ ఉంటాడు. అలా అవని వాళ్ళ రూమ్ అయితే నెమ్మదిగా చూస్తూ అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. అలా అన్నీ చెక్ చేస్తూ వాళ్ళు లేచారో ఏంటో అని అలా చూస్తూ వాల్కస్ అయితే చూసుకుంటూ అన్నీ వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ కబోర్డ్స్ అవన్నీ అయితే చూస్తూ నెమ్మదిగా క్లోజ్ చేస్తూ అక్కడ ఏమీ లేకపోవడంతో పక్క గదికైతే వెళ్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళగానే అక్కడ తను చేయవలసిన పనిని చేస్తూ ఉంటాడు. ఇక అవని వాళ్ళు అది చూసి గమనించక నిద్రలో ఉంటారు. ఇక దొంగ అయితే పక్క గదికి వెళ్ళి తను చేయాల్సిన దొంగతనం చేయడానికైతే పల్లవి చెప్పిన పనిని చేయడానికైతే రెడీ అవుతూ ఉంటాడు. అలా రెడీ అవుతూ అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు దొంగ. ఇక అన్నీ చెక్ చేసి ఏమీ అక్కడ లేకపోవడంతో పక్క గదికైతే వెళ్తూ ఉంటాడు. అలా పక్క గదికి వెళ్ళి వాళ్ళ మామయ్య గదిలో అయితే పల్లవి చెప్పినట్లుగా తను చేయాల్సిన పనిని చేస్తూ ఉంటాడు. అలా చేసి వాళ్ళ అత్తయ్య గారికి వాళ్ళు లేచేటట్లుగా అందరికీ తెలిసేటట్లుగా కబోర్డ్స్ అయితే గట్టిగా క్లోజ్ చేస్తూ ఉంటాడు. దీనికి ఒకసారిగా మెలకువ వస్తూ ఉంటుంది. అలా మెలకువ రాగానే ఏంటి ఏమైంది దొంగ దొంగ అని చెప్పి దొంగ దొంగ అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒకసారిగా రఘురామయ్య లేచి చూసేసరికి వాళ్ళిద్దరిని తోసి తానైతే పారిపోతూ ఉంటాడు. అయినా వాళ్ళు పట్టుకోవడానికి పరిగెడుతూ ఉంటారు. అలా దొంగ అయితే వాళ్ళిద్దరిని తోసేస్తూ అక్కడి నుంచి అయితే తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా ట్రై చేస్తారు కానీ దొంగ వాళ్ళిద్దరిని తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అవని వాళ్ళందరూ లేచి అక్కడికి వచ్చేసరికి దొంగ అక్కడికి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి పల్లవి అయితే అనుకున్నది చేసేసాడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది.